ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇప్పటివరకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్. ఈ మూడిట్లతో కలిపి మనం ఏ విధంగా వర్క్ చేయాలి అన్న దాని మీద సెషన్ ఉంటుంది. సో ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ స్ట్రింగ్ వేరియబుల్లో డేటాని రీడ్ చేసి ఆ స్ట్రింగ్ వేరియబుల్ ఒక అడ్రస్ని ఫంక్షన్కి పారామీటర్ కింద పాస్ చేస్తాం. ఓకే, అండ్ దాని తర్వాత ఏంటంటే ఆ అడ్రస్ని బేస్ చేసి మనం ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని డిస్ప్లే చేసుకుంటూ వెళ్తారు. సింపుల్ కాన్సెప్టే, బట్ మెయిన్ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చూపించాలనుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఎరే, దట్స్ వీ కాల్ స్ట్రింగ్స్. ఓకే, ఒక క్యారెక్టర్ యొక్క అడ్రస్ని ఒక ఫంక్షన్కి మనం పారామీటర్ కింద ఎలా పాస్ చేయాలి. ఓకే, సో సెషన్ అనేది దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. క్యారెక్టర్ STR of 10 అని చెప్పి ఒక స్ట్రింగ్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. నేను దాంట్లో జస్ట్ ఇమాజిన్ నేను నా నేమ్ స్టోర్ చేసిన ఆతిష్ జైన్. అండ్ అట్ ద ఎండ్ మనకి తెలుసున్నదే, లాస్ట్లో మనకి స్ట్రింగ్ అనేది నల్ క్యారెక్టర్తో టెర్మినేట్ అవుద్ది. అని మీరు చూడొచ్చు, ఒక్కొక్క బైట్కి ఒక్కొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. 200, 201, 202. వై? బికాజ్ ఏ క్యారెక్టర్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte ఆఫ్ స్పేస్ ఇన్ ద మెమరీ. ఓకే, డిస్ప్లే అన్న ఫంక్షన్కి మీరు ఆ స్ట్రింగ్ని పాస్ చేశారు. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్ ఒక ఫస్ట్ బైట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని ఈ ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ అడ్రస్ని మనం రిసీవ్ చేసుకునే దేంట్లో, అడ్రస్ని అసైన్ చేసే దేనికి, పాయింటర్ వేరియబుల్స్ కదా. అందువలన అక్కడ క్యారెక్టర్ P అని చెప్పి పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం. దాని తర్వాత మీ ప్రోగ్రామ్ లాజిక్ ఏదైతే ఉంటుందో అది రాసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ ఎందుకు ఇవ్వలేదంటే, యాంపర్సెంట్ అనేది మనం కేవలం ప్రిమిటివ్ టైప్ డేటా టైప్స్ ఒక అడ్రస్ని మీరు పాస్ చేయాలనుకున్నప్పుడు ఆర్ దేనికైనా అసైన్ చేయాలనుకున్నప్పుడు యాంపర్సెంట్ ఇచ్చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక ఎరే కాబట్టి ఎరేస్ ఆర్ పాస్డ్ బై రిఫరెన్స్ బై డిఫాల్ట్ అన్న పాయింట్ చెప్పాను. సేమ్ స్ట్రింగ్స్ ఆర్ ఆల్సో పాస్డ్ బై రిఫరెన్స్ బై డిఫాల్ట్. వై? బికాజ్ స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఏ array guys, it's a character array, that's it. Okay, so friends, let's go to C free IDE and start writing the code on this particular concept. Friends, ఇది C free IDE and function ptr2.c అనేది program name, and a program name change చేయాలి. So save as function ptr2.c అనేది program name. func ptr2.c అనేది ప్రోగ్రామ్ నేమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తాను, క్యారెక్టర్ STR of 50, అండ్ ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. ఓకే, డిస్ప్ STR అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇస్తాం గైస్. అండ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ పాయింటర్ని రీడ్ చేస్తుంది. సో అందువల్ల క్యారెక్టర్ స్టార్ ఇచ్చాను. ఓకే, రిటర్న్ టైప్ ఏం లేదు. సో ఐ విల్ సే వాయిడ్. నౌ యూ రీడ్ ద డేటా ఇన్ టు దిస్ స్ట్రింగ్. ఐ విల్ సే ఎంటర్ ఏ స్ట్రింగ్, ఆర్ మీరు ఏ మెసేజ్ అయినా వచ్చు, ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చినా పర్లేదు. ఇన్పుట్ గెట్స్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేస్తాను, గెట్స్ STR. ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ స్ట్రింగ్ ఏదైతే కనుక ఇన్పుట్ చేస్తున్నానో ఆ స్ట్రింగ్ ఒక లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసి లెంగ్త్ని కూడా పాస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నాకు జస్ట్ ఇప్పుడు అనిపించింది. లెట్స్ ట్రై చేద్దాం ఎగ్జాంపుల్. సో ఒకటేమో క్యారెక్టర్ పాయింటర్ని పాస్ చేస్తాము, ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఇంటిజర్ని పాస్ చేస్తాం, అంటే అది లెంగ్త్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే డిస్ప్ STR కామా, అంటే మీరు మీ క్యారెక్టర్ అని పారామీటర్ కింద పాస్ చేస్తున్నారు డిస్ప్ STR ఫంక్షన్కి, అక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ మీరు ఏంటంటే మీరు ఏదైతే కనుక స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నారో ఆ స్ట్రింగ్ ఒక లెంగ్త్ని కూడా పాస్ చేయాలి. సో మీరు లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసి ఆ లెంగ్త్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి అలా వర్క్ చేయడం కన్నా మీరు డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, STR_len ఆఫ్ మీ STR వేరియబుల్ నేమ్. దట్స్ ఇట్ గైస్, మీ ప్రోగ్రామ్ అయిపోయినట్టే. అయిపోయిందంటే మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 2 పారామీటర్స్, ఒకటేమో మీ స్ట్రింగ్, దట్స్ నథింగ్ బట్ మీ క్యారెక్టర్ ఎరే, ఇంకొకటి లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లెంగ్త్ని పాస్ చేస్తున్నారు. నౌ just have a look on this code here.
void disp str function name character star p కామా ఇంటీజర్ ఎల్ అని చెప్పి ఇచ్చారు. లెంగ్త్ అని పూర్తిగా ఇవ్వండి, ఇష్టం ఏది ఇచ్చిన పర్లేదు. అండ్ ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాను. అండ్ దానికోసం ఏంటంటే ఒక ఇండెక్స్ వేరియబుల్ కావాలి. ఐ ఇండెక్స్ కాదు, యాక్చువల్గా లూప్ని రిపీట్ చేయడానికి ఒక వేరియబుల్. ఓకే, ఫర్ ఐ ఈక్వల్స్ టు 0 ఐ ఈజ్ లెస్ దాన్ లెంగ్త్ అండ్ ఐ విల్ సే ఐ ప్లస్ ప్లస్. ఫ్రెండ్స్, లెంగ్త్ ఎందుకు తీసుకున్నానంటే ఆ స్ట్రింగ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్తో ప్రింట్ చేయాలంటే ఐదర్ మీరు ఏంటంటే నల్ క్యారెక్టర్ వరకు ప్రింట్ చేసే కండిషన్ తీసుకోవాలి, లేదా లెంగ్త్ తీసుకోవాలి. సో నల్ క్యారెక్టర్ తోటి వర్క్ చేసే ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను కాబట్టి ఇక్కడ మనం లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసి లెంగ్త్ని కూడా మనం ఆ ఫంక్షన్కి పాస్ చేసి, ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈ విధంగా వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ /n ఓకే %u దేని గురించి మనకి అడ్రస్ ప్రింట్ అవ్వాలి, %c దేని గురించి మనకి ఆ అడ్రస్లో ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ p+i అనండి, అంటే ఈ పాయింటర్ వేరియబుల్లో ఉన్న బేస్ అడ్రస్ ఏదైతే ఉందో అది నాకు మారకూడదు. సో ప్రింటింగ్ సమయంలోనే నేను పాయింటర్ వేరియబుల్కి ఆ ఇంక్రిమెంటెడ్ వాల్యూని యాడ్ చేస్తాను, అంటే అప్డేట్ చేయట్లేదు, ప్రింట్ చేసినప్పుడు యాడ్ చేస్తాను. సో ఇక్కడ *p+i అంటాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అయిపోయినట్టే ప్రోగ్రామ్. సో సింపుల్. సో F5 నేను ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఓకే, ఎంటర్ స్ట్రింగ్ అండ్ ఐ విల్ సే వెల్కమ్. లెట్స్ సీ ఏమొస్తుందో. సూపర్ గైస్, చూడండి 704 705 706 మీకు ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అయ్యి ఆ క్యారెక్టర్ యొక్క మెమరీ అడ్రస్ కూడా ప్రింట్ అయింది, మీరు క్లియర్గా చూడొచ్చు. నేనేం లేదు, ఈ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ని స్క్రీన్ ప్రోగ్రామ్ని కొంచెం మార్చి అలాగే ఫాంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, సో దట్ మీకు క్లియర్ కనబడుతుంది అని చెప్పి. ఓకే, అలాగే మీరు ఏ స్ట్రింగ్ ఎంటర్ చేసినా ఫ్రెండ్స్ పర్లేదు, నేను నా నేమ్ ఎంటర్ చేస్తాను ఆతిష్ జైన్ అని. చూసారా, ఆతిష్ జైన్ అన్న నేమ్ కంప్లీట్లీ ప్రింట్ అయింది. అండ్ మీరు అడ్రస్లు చూస్తే కేవలం ఒక్కొక్క బైట్ డిఫరెన్స్ మాత్రమే కనబడుతుంటుంది. ఇదే ఫ్రెండ్స్, క్యారెక్టర్ ఆక్యుపైస్ ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ అండ్ ఎరేస్లో అన్ని క్యారెక్టర్స్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను ఎటువంటి యాంపర్సెంట్ సింబల్ని ఉపయోగించలేదు, బట్ అయినప్పుడు కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎరే ఒక బేస్ అడ్రస్సే పాయింటర్ వేరియబుల్కి పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎరేస్ ఆర్ పాస్డ్ బై రిఫరెన్స్ బై డిఫాల్ట్ అని చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.